అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిల్క్ ప్యాకెట్స్ కోసమని కిందకైతే వచ్చాను. బాగా వర్షాలు పడుతున్నాయి కదా, క్లైమేట్ ఎంత బాగుందో. ఈ రోజైతే ఇంటి ముందర సింపుల్గా ఇలా చుక్కల ముగ్గు చిన్నది పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు మా వారి బర్త్డే కావడంతో మార్నింగ్ అసలు చాలా హడావుడిగా ఉంది. గారెలు, పాయసం, సో అసలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. టిఫిన్ సెక్షన్స్ అలాగే వంట సెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక 15 డేస్కి ఒకసారి ఇలాగా వెన్నపూస అన్నది కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. పెరుగు మీద మీగడ కానీ లేదంటే ఇలాగా పాల మీద మీగడ కానీ ఉంటుంది కదా, అదంతా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటాను, ఒక గాజు బౌల్లోకి. అది 15-20 డేస్కి నేను ఇలా పాత పద్ధతిలోనే కవ్వంతో బాగా చిలికి ఇలా వెన్నపూస అన్నది కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. నాకెందుకో తెలియదండి, మిక్సీ జార్లో ఇలాగా వెన్నపూస అది తీయటం నాకు అంతగా నచ్చదు. ఎందుకో ఈ సాటిస్ఫాక్షన్ అయితే నాకు దాంట్లో రాదు. నా చేతి అంతటికీ కూడా ఈ వెన్నపూస అలా తగులుతూ కాసేపు అలా స్మూత్గా ఉంటుంది కదా, ఇది తీసి ఇలాగా వేస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా బాగుంటుంది. మా మమ్మీ కూడా నాకు ఇంటి దగ్గర వెన్నపూస తీయడానికి నాకే ఇచ్చేదన్నమాట. చక్కగా ఇలా కవ్వంతో ఒక్క 10-15 మినిట్స్ ఇలా కొంచెం రూమ్ టెంపరేచర్లో మనం కవ్వంతో బాగా చిలికితే వెన్నపూస అన్నది ఈజీగా పడిపోతుంది. ఆ తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని కుదిరితే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం అనుకోండి, బాగా గట్టిగా అవుతుంది. అప్పుడు క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. వెన్నపూస ఇలా తీసేసాక ఆ మజ్జిగ ఉంటుంది కదా, దాంట్లో తొరకలు అన్నవి చాలా ఉంటాయి కదా. సో ఆ తొరకలన్నీ తీయడానికి ఒక పెద్ద స్టెయినర్ని ఉపయోగించి తొరకలన్నీ తీసేస్తాను. అప్పుడు ఆ మజ్జిగలోకి నిమ్మకాయ వేసుకుని పల్చగా ఆరారా అలా తాగుతూ ఉంటాము. లేదంటే దానితోనే మజ్జిగ చారు లాంటివి పెట్టేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఒక 15-20 డేస్ మనం కలెక్ట్ చేసిన ఈ మీగడకి కానీ నాకు ఇంత వెన్నపూస అయితే వచ్చింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసేస్తే దాని మీద ఉన్న కొంచెం తొరకలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ అయిపోతాయి. అప్పుడు ఇంకా ఇది తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసుకోవటమే. సిమ్లో మనం అలాగా ఈ వెన్నపూసని కాస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మంచి సువాసన అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ వాసన మన ఇంట్లోకే కాదండి, ఒక 2-3 ఇల్లుల దాకా వ్యాపిస్తుంది. నేను ఇలా ఎప్పుడు వెన్నపూస కాసినా మా పక్కింటి ఆంటీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి దివ్య వెన్నపూస కాసావా ఈరోజు అని. చాలా మంచి వాసన వస్తుందండి. నేను మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసిన నెయ్యనే పిల్లలకి లేదంటే మా మొత్తం ఫ్యామిలీకి వాడుకుంటాము. కాకపోతే ఇక్కడ మా వారికి బాగా ఇష్టం అన్నమాట. అంటే పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ లేకుండా అసలు పెరుగన్నం అన్నది తినరు. సో పెరుగు కోసం పెట్టిన పాల ప్యాకెట్ ఉంటుంది చూడండి, ఆ పాలు ఇంకా అలాగే ఆయనకి వదిలేసి మిగతాది టీల కోసం ఇలాంటి వాటి కోసం మళ్ళీ కాస్తాం కదా ఇంకొక ప్యాకెట్, దాని మీద ఉన్న మీగడతోనే నేను ఈ వెన్నపూస అన్నది తయారు చేసుకుంటాను. ఎప్పుడైనా వెన్నపూస నెయ్యి కాయకుండా ఉంచుకుంటే మాత్రం అప్పుడప్పుడు కేక్స్ లాంటివి ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా కేక్స్ అంటే చాలా ఇష్టం.
ఇలా ఈ విధంగా 15 రోజుల నుంచి 20 రోజుల దాకా దాచుకున్న వెన్నపూసని నెయ్యి అయితే తయారు చేసేసుకున్నాను. అండ్ ఈరోజు వచ్చి సాయంత్రం ఇలా కొంచెం పొంగనాల్లాగా తయారు చేసుకున్నాను అనమాట. ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయింది, అది నెక్స్ట్ డేకి ఎవరికి ఇడ్లీలు సరిగ్గా అవ్వవు, అందుకని చెప్పి దాంట్లోనే కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని దాంట్లో కలిపి ఇలా పొంగనాల్లాగా తయారు చేసుకున్నాను. ముందుగా ఈ పొంగనాలు ఉన్న గిన్నె ఇది ఉంది కదండి, దాంట్లోకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని మనం చిన్న చిన్నగా అంటే ఒక 1/4 వచ్చి వరకు పిండి వేయాలి అంతే. అలా కాకుండా మనం బాగా పైదాకా వేసేసుకున్నాం అనుకోండి, అది పక్కకి వచ్చేస్తూ ఉంటాయి, అంటే ఉబ్బుతాయి కదా ఇది కొంచెం, అందుకని చెప్పేసి. సో ఇలా వేసుకున్న పొంగనాలు ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది కూడా మనం సిమ్లోనే వేపుకోవాలి. సో ఇడ్లీ పిండి ఎప్పుడైనా లాస్ట్లో మిగిలిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు ఇలా పొంగనాల్లాగా వేసుకుంటూ ఉంటాం అన్నమాట. దాంట్లోకి టమాటో చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఇలా స్నాక్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకుని కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళాము. చాలా వర్షంగా ఉంది. బర్త్డే రేపనగా ముందు రోజు నైట్ వెళ్ళి కేక్ ఆర్డర్ అయితే చేశాను. ఎగ్లెస్ కేక్ అది రెడీగా ఉందని చెప్పారు, కానీ నాకు అది కొంచెం నిలువగా కనిపించింది, అందుకని చెప్పి ఫ్రెష్గా ఆర్డర్ పెట్టాను అనమాట ఒక డిజైన్ తీసుకుని. పొద్దున్నే ఇంకా బయట తిరిగి వచ్చి అలసిపోయారు. ఇంకా మధ్యాహ్నం చూడండి వాళ్ళ డాడీ పడుకున్నారంట, ఎంత చక్కగా జోకొడుతున్నాడో. బయట పడుతున్న వర్షాలకి నిజంగా చాలా లేజీగా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. వినాయక చవితి 5 రోజులు కూడా నైవేద్యం పెట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఎగ్లెస్ కేక్ అయితే ఆర్డర్ చేశాను. వర్షాలతో చాలా ఇబ్బంది పడిపోయాం కదా, అందుకని చెప్పేసి ఏది పెద్దగా ప్లాన్ చేసుకోవడానికి కూడా కుదరలేదు. అందుకని సింపుల్గా ఇలా కేక్ ఆర్డర్ చేసుకుని బెలూన్స్ అవి చాలా సింపుల్గా కట్టేసి ఇలా ఈయన బర్త్డే రోజు సాయంత్రం అయితే కేక్ కటింగ్ చేసాము. ఇక్కడ ఎవరి బర్త్డే అయినా సరే మా ఆర్యమే కట్ చేస్తాడు, అలాగే ఈసారి కూడా వాడే కట్ చేశాడు అనమాట. కేక్ పీస్ అయితే తిండు వీడు, ఎక్కువగా కేక్ క్రీమే ఇష్టపడుతూ ఉంటాడు. సాధారణంగా చిన్నప్పుడు ఆ క్రీమే ఇష్టపడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు తినే కేక్కి ఇంకెందుకులే తీయటం అని చెప్పేసి ఇంకా 1-2 పీసులు అయితే ఆర్యన్కి ఇంకా క్రీమ్తో పాటే ఇచ్చేసాను. ఇంతకు ముందు బర్త్డే అంటే ఇలా పాపప్స్ అలాగే ఫోమ్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తెచ్చేవాళ్ళము, కానీ ఈసారి మాత్రం ఇంకా ఫోమ్ అది తేలేదన్నమాట. ఇందులో ఒక పాప్లో ఏమొచ్చిందంటే ఇలాగా చిన్న చిన్న మనీ లాంటిది, అంటే 200 నోట్స్ అలాంటివన్నీ పడ్డాయి. ఇంకా ఇక్కడ మావాడు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆద్య వీళ్ళిద్దరూ కూడా అసలు అవి నిజమైన డబ్బులు అనేసుకుని ఇద్దరు దాచేసుకుని అసలు ఒకరికొకరు దెబ్బలాడేసుకున్నారు. సడన్ గా ఇంకా కేక్ మీద నుంచి ధ్యాస తప్పిపోయింది ఇద్దరికి. వాళ్ళిద్దరూ కూడా కింద పడిన ఆ డమ్మీ నోట్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో దెబ్బలాడుకుంటూ ఉండగా మేము ఇలాగ కొన్ని స్నాప్స్ అయితే తీసేసుకున్నాము. లక్కీగా ఈసారి కూడా మా వారి బర్త్డేకి మమ్మీ డాడీ కూడా ఉన్నారు.
సాధారణంగా పండగ ఏదన్నా ఉంటే మేము హైదరాబాద్లోనే ఉంటే మమ్మీ డాడీని రమ్మంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళు వస్తూ ఉంటారు ఆ టైంకి. పైగా ఈసారి మా మమ్మీ చెప్పాను కదా కేదార్నాథ్ అదే చార్ధామ్ యాత్రకి వెళ్తుంది అని. ఈయన బర్త్డే నెక్స్ట్ డేనే మమ్మీ వాళ్ళది యాత్ర ప్రయాణం అన్నమాట. ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అని, వాళ్ళు కూడా ఈసారి మా ఇంటికి వచ్చారు. సో సరదాగా ఆ 1 వీక్ కూడా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మెయిన్ వర్షాలు ఉంటాయి, పిల్లల్ని తీసుకుని బయటకు కూడా వెళ్ళాము. మహా అంటే 2 సార్లు షాపింగ్ మాల్కి వెళ్ళామేమో అంతే. చిన్న చిన్న డబ్బుల నోట్లు అది చూడండి డ్రెస్లో ఎలా దాచుకుంటే, వీడేమో అవన్నీ లాక్కోవాలని చెప్పేసి, అదేమో వీడి దగ్గర లాక్కోవాలని. మేము అడిగేమని చెప్పేసి ఫ్యామిలీ ఫోటో కోసం వీళ్ళు బలవంతంగా వచ్చి అక్కడ కేక్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వీడు ఏకంగా ఇంకా చాక్ మీద ఉన్న క్రీమ్ అంతా తినేస్తున్నాడు. అసలు బొడ్డోళ్ళు ఇద్దరే నిజంగా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు, అప్పుడే కలిసిపోతూ ఉంటారు అన్నమాట. సరదాగా ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి కొన్ని మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఈరోజు స్పెషల్స్ అంటే మార్నింగ్ పాయసం అలాగే గార్లు ఇవే కామన్ అండి. ఇంకా మాకు బర్త్డేస్ అంటే ఆ హడావిడిలో నేను అవేమీ రికార్డ్ చేయలేదు. కింద పడిన డమ్మీ నోట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూడండి తీసుకొచ్చుకుని వాడి కిడ్డీ బ్యాంక్లో ఎలా దాచుకుంటున్నాడో. ఉదయం నుంచి వర్షం కారణంగా ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు. ఇంకా అలాగే కింద మాకు గణపతి ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి ఇంకా ఇలాగ దండం పెట్టుకుని సాయంత్రం అది ఇంకా టిఫిన్స్ కూడా కిందే కాబట్టి అవి తినేసి సరదాగా కింద అయితే స్పెండ్ చేసాము. ఈ విధంగా అయితే మా వారి బర్త్డే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇదండి మా ఈ వ్లాగ్. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.